పంపారు. నా ఇంటి చుట్టూ అక్కడ చుట్టుపక్కల అన్ని దుకాణాలు అడిగిందంట ఇక్కడ బక్క జెడ్సన్ అంటోడు ఎక్కడ ఉంటాడని. వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒక ఆతంకవాదినా, టెర్రరిస్ట్నా, దొంగనా, నా దగ్గర ఏమైనా అక్రమ ఆయుధాలు ఉన్నాయా, నేను ఏం చేయగలుగుతానని బ్రదర్ ఆ విధంగా రావడం. అవును ఇలాంటి నన్ను మస్తు మంది అడుగుతుంది ఇందాక సాయంత్రం పోతే పొద్దుగాల ఇట్లా టాస్క్ ఫోర్స్ వాళ్ళంటే నీ గురించి అడుగుతుందని. ఏమైనా చిట్టీలు ఎగ్గొట్టి వచ్చిందా, ఏమైనా ముంచి వచ్చిందా, అరే నేను ఏంది ఈరోజు వీళ్ళతోనే కూర్చుంటారు వాళ్ళు, ముంచిన వాళ్ళంతా ఇళ్లతోనే కూర్చుంటారు, ఇళ్లతోనే తిని తాగుతారు. మన మంగళి గురించి పోయి లొల్లి పెడితే మంగళిని పట్టుకున్నారా, మంగళిని పట్టుకోరు. బ్రదర్ ఏం చెప్తారు బ్రదర్, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఇవాళ 632 మందిని రోడ్డు మీద వేసిండ్రు, కార్పొరేషన్ చేస్తా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర లేదు, ఏపీ వాళ్ళు చేస్తలేరు అని అన్నాడు. నేను ఇవాళ అది గుర్తు చేసిన, ఏపీ వాళ్ళతో పోల్చుకున్నావు కదా, మరి ఏపీ వాళ్ళు కార్పొరేషన్ చేసిండ్రు, ఏజెన్సీ ఎత్తేసిండ్రు, ప్లస్ వాళ్ళు అడ్డగోలుగా నౌకర్లకి వెళ్ళి ఎవరిని తీసేయలేదు, కానీ మీ దగ్గర టర్మినేషన్ నడుస్తుంది, ఏజెన్సీ వ్యవస్థ ఎత్తేస్తలేవు, మరి దీన్ని ఎందుకు పోల్చుకోవని చెప్పి అలా అడిగిన నేను మీడియాలో. ఇవాళ అడ్డ కూలీలు బెటర్గా ఉన్నారబ్బా, అడ్డ కూలీలు కన్నా అడ్మానంగా ఉన్నది మా బతుకు అని చెప్పిన. మన ఏంది బ్రదర్ ఫ్యూచర్ ఏంది, మన పరిస్థితి ఏంది, హక్కులు లేవా తెలంగాణలో? ఈరోజు హౌస్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా బతకాలి, వాళ్ళు ఈరోజు 15,000 బతుకుని నేర్చుకున్నారు. అదే 3 పూటలు కాదు, మనం 2 పూటలే అన్నం తినాలి, మన పండుగలు పబ్బాలు లేవు అని బతుకుని నేర్చుకున్నారు. ఇక ఇట్నే బతకాల జీవితాంతా, పిల్లలు పెద్దగా గారా, ఖర్చులు పెరిగాయా, ఇంటి కిరాలు పెరిగాయా, కూరగాయల రేట్లు పెరిగాయా? ఇప్పుడు అంటే ఒక ప్రతి దానికి ఒక సహనం అనేది ఉంటది అనేది మనకు తెలుసన్నా. అది కనుక ఉప్పొంగినప్పుడు ఖచ్చితంగా మహా ఉద్యమంగా తయారవుతుంది. అయితే ఆ ఉప్పొంగడానికి కావలసినటువంటి బీజాలు అనేవి ఈ 3 సంవత్సరాల నుంచి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో పడతనే ఉన్నాయి, స్టెప్ పడుతున్నాయి అన్న. ఆ స్టెప్ అనేది ఎక్కడ దూరం పోతుంటే మీరు అన్నట్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కావాల్సిన హక్కులని లాక్ దగ్గరకు వచ్చేస్తుంది. అది ఇలా ఒకప్పుడు ఏ ఉద్యోగం పోయినా దాని గురించి మాట్లాడటం కాదు, ఒక పేపర్ కూడా రాకపోయేది అని ఉద్యోగం పోతే, పేపర్ కూడా రాదు పాప, పోయినోడికి తప్ప ఎవరు తెలియకపోయేదా. ఈ రోజు ఒక ఉద్యోగం ఇవాళ మనం మొన్న చేసినటువంటి కార్యక్రమము ఇలా రాష్ట్రం మొత్తం చర్చాంశనీయమైంది. అంతేకాదు ఇప్పుడు మళ్ళీ మనకు నిన్న కూడా కాల్ చేశారు, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూభారతిలో పనిచేస్తారు మళ్ళీ, అంటే రిజిస్ట్రేషన్స్ ఇవి చేస్తారు కదా భూభారతి. అవునవును, వాళ్ళు ఒక 600 మందిలో కూడా 600 మంది కూడా తీసేసే ప్రమాదం ఉంది వాళ్ళ. ఇప్పుడు వారు 1,200 మంది పైచులకు ఉద్యోగస్తులకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడి ఉంది. వాళ్ళు ఈ వారం రోజులలో వాళ్ళంతటా కూడా సంఘటన మొత్తం ఏకం కాబోతున్నారు. వాళ్ళు గనక ఏకం అయితే ఢిల్లీలో రాజీనామా ఎట్లా జరిగిందో తెలంగాణలో రాజీనామా జరగడం కన్ఫామ్ అన్న, పక్కా. అంతవరకు కదిలేదు ఇక మనందరం కూడా. ఇవాళ నేను మీ ద్వారా నేను ప్రతి ఒక్కరికి, ప్రతిపక్ష నాయకులకు కోరుకుంటున్నా, వామపక్ష నాయకులకు, సంఘ నాయకులకు, ఉద్యమకారులందరికీ, మీడియా వారు కూడా నేను ఒకటి తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయం అది, అది ఏ వర్గమైనది వర్గాలతో పక్కన పెడితే అన్యాయం అనేది అన్యాయమే. ఇవాళ ఢిల్లీలో గనక ఒక అన్యాయం ఏ విధంగా జరిగిందో అందరు ఎట్లా సపోర్ట్ చేసిరో, ఇవాళ రేపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నామన్నా. ఈ వారం రోజుల్లో వాళ్ళు ఏకమయ్యి ఇక వాళ్ళ ఉద్యోగం వచ్చుడో రాజీనామా చేసడో జరగబోతుంది, మీ ద్వారా తెలియజేస్తామని. దానికి రాష్ట్ర జేఏసీ పూర్తి స్థాయి మద్దతు తెలుపుతా ఉంది. వాళ్ళు కూడా అందరి మద్దతు కూడా ఈ వారం రోజులు అడగబోతా ఉన్నారు ఇవాళ. అదే విధంగా రెండోది వచ్చేసి మనకు 45 రోజుల కమిటీ ప్రభుత్వం ఆదేశించింది ఐఏఎస్ ఆఫీసర్లతో. కమిటీ ఆదేశించిన అనంతరం నిర్ణయం ఏమి ఉంటదని మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆగస్టు 30తోని ఈ కమిటీ అయిపోతుంది. సెప్టెంబర్ 1st వీక్ లో లేదా సెప్టెంబర్ 10-20 వరకు ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. సెప్టెంబర్ 30 వరకు కనుక ప్రభుత్వం ఈ ఏజెన్సీల మీద గానీ, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే, సమాన పని మీద సమాన వేతనం కానీ, ఉద్యోగ భద్రత మీద కానీ సంక్షిప్తమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇక 5 లక్షల మంది ఆడ ఇందిరా పార్క్ దగ్గర పడుకోవడానికి అందరూ మొత్తం రెడీగా పెట్టుకుని బ్యాగులు పండుకుంటానికి. ఇక ఆడెందుకు పండుకోవాలి, సచివాలయం ముందు పండుకోవాలి, ధర్నా చౌక్ లో మనం ఎందుకు పండుకోవాలి?
అక్కడి నుంచి అక్కడికే ఇక నెక్స్ట్ ప్రయాణం. అనే అనుకోవాలి. అందరూ పడుకోవటానికి ఇక సిద్ధంగా మొత్తం సర్దుకున్నారు బ్యాగులు. ఇవి ఖచ్చితంగా ఇవి కాలక్రమేణా మార్పులు జరుగుతాయన్నా ఎంత దూరమైనా పోతానికి ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభుత్వము దీన్ని చాలా సీరియస్ గా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఇలా 5 లక్షలు అంటే మీరు అన్న 20 లక్షల మంది తెలంగాణ ప్రజలు వాళ్ళంతా కూడా ఇంత మందికి న్యాయం జరగాల్సిన తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. అది విస్మరిస్తే ఖచ్చితంగా మంచి ఉద్యమానికి నాంది పలుకుతానికి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా మనకి ఇప్పుడు ఇవాళ రాష్ట్ర అవుట్సోర్సింగ్ BSc ఏర్పడిన క్రమంలో 3 సంవత్సరాలు అయిందన్న. ఈ 3 సంవత్సరాల్లో కరెక్ట్ గా అనేక మనం చేసిన ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక నిరసనలు, మన పత్రికా ప్రకటనలు, ముట్టడి లాంటి కార్యక్రమాలతో ఇవాళ ప్రభుత్వం IAS ఆఫీసర్లతో ఒక కమిటీ విధించింది. అదే విధంగా ఒకప్పుడు మనం 1వ తారీఖు జీతాలంటే కలలాగా ఉండేది ఇన్ని సంవత్సరాలు. అయితే ఎట్లా అంటే వీళ్ళు అధికారులు మనకు జీతాలు ఇవ్వడానికి కూడా రాకపోయేదన్న. రెన్యువల్స్ కూడా మాకు వచ్చేవి కావు. రెన్యువల్స్ రావడం కోసం కూడా అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేతులు దడిపితే తప్పితే ఫైనాన్స్ రెన్యువల్స్ రాకపోయేది. రెన్యువల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ కోసం మళ్ళీ చేతులు కలిపేది. అట్లా డిపార్ట్మెంట్లు 5 నెలలు, 7 నెలలు, 8 నెలలు, కొన్ని డిపార్ట్మెంట్ లో సంవత్సరం ఒకటేసారి జీతం తీసుకునే ఉన్నాయి మనకు. సంవత్సరానికి 12 నెలల జీతం తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్లలో. ఈ 3 సంవత్సరాల కాలక్రమేణా మనం జరుగుతున్న అనేక కార్యక్రమాల ద్వారా ఇవాళ ప్రభుత్వం తల ఉంచింది. డెఫినెట్ గా ఇవాళ జీతానికి 1వ తారీఖు ఇప్పుడు మేము తిరగట్లేదు. ఇవాళ అధికారులు ఫోన్ చేస్తున్నారు మనకు, తొందర పంపండి, బిల్లులు పంపండి అని. ఇది మనం చేసిన అనేక ప్రయత్నాలకు ఇవాళ ఒక విజయం. ప్రభుత్వం IAS కమిటీ చేస్తుంది, ఇంకో దిక్కు టర్మినేషన్ చేసుడు ఏంది ఇది? ఈ టర్మినేషన్ అనేది ఒక శాఖలో జరుగుతుందన్న. రెవెన్యూ శాఖ, ఓన్లీ రెవెన్యూ శాఖలోనే ఈ టర్మినేషన్ జరుగుతా ఉన్నాయి. మిగతా శాఖల్లో టర్మినేషన్స్ అనేది ఇప్పటి వరకు అంటే మనకు అంత ముందుకు గతంలో మొన్న ల్యాబ్ టెక్నీషియన్లు జరిగినాయి హెల్త్ డిపార్ట్మెంట్ లో. మళ్ళీ వాళ్ళకు కొంతమంది రెన్యువల్స్ ఇప్పుడు తీసుకున్నారు. మొన్న GST డిపార్ట్మెంట్ లో కొంత జరిగింది. అంటే 2-3 డిపార్ట్మెంట్లలో ఇది జరుగుతా ఉంది. వాటిని మనం రేపు వీళ్ళు కనుక మొత్తం ఏకమైతే ఇక రాబోయే రోజుల్లో ఏ డిపార్ట్మెంట్ లో జరగకుండా చెయ్యాలనేదే మన ఆలోచన. ఉద్యోగ భద్రత అనేది ముఖ్యమైన పాయింట్. బ్రదర్, ఇంకోటి నా సూచన ఏంటంటే ఇప్పటిదాకా టర్మినేట్ అయిన వాళ్ళందరిది ఒక లిస్ట్ తయారు చేయండి. తప్పకుండా ఒక లిస్ట్, ఏ డిపార్ట్మెంట్, మన దగ్గర కూడా డేటా ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లలో ఎవరెవరి నాకు కొన్ని వస్తాయి, మీకు కొన్ని వస్తాయి కాబట్టి అన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి వస్తే మన అందరి కోసం ఫైట్ చేస్తే మంచుకుంటుంది. రెవెన్యూలో 1500, ఇప్పుడు మీరు అన్నట్టు GSTల, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఆయా డిపార్ట్మెంట్లో నేను చెప్పినా కదా మొన్న IT డిపార్ట్మెంట్లో పాపం ఆరోగ్యం బాగా నవీన్ అనేట ఆయన తీసేసిండ్రు. ఇట్లా వీళ్ళందరికీ కూడా మనం ఒక డేటా తయారు చేసి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం మీద గట్టి ఉద్యమం మాత్రం పక్క మనం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇది మనం పురస్కరించుకొని మేము మీ ద్వారా కూడా మళ్ళీ అందరికి తెలియజేస్తాను. ఈ ఆగస్టు 2nd వీక్ అంటే 8వ తారీఖున ఆవిర్భావ దినోత్సవ సభ కూడా ఏర్పాటు చేసినామన్నా. ఈ సుందరయ్య కళాభవన్ హాల్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. మీరు తప్పకుండా రావాలంటే మనము చైతన్యం చేయడం కోసం ఈ సభ. ఓకే ఓకే ఓకే. మన హక్కులు ఏ విధంగా ఉంటాయి, మన ఎంత వెనుకబడ్డా, ఇంకేం చేయాలి రాబోయే రోజులు అనేది కూడా అందరినీ చేసి కొంత జిల్లాల అధ్యక్షులను కూడా పిలుస్తా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా వచ్చి ఆ యొక్క వేదిక ద్వారా మంచి సూచనలు సలహాలు ఇవ్వడం కూడా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. ఇది లక్ష్మణ్ గారు, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు. ఈయనతో పాటు శ్రీధరు, బాలకృష్ణారెడ్డి, చాలామంది వాళ్ళు ఈరోజు ఉన్నారు. రాఘవేందర్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసేసిండ్రు. రాఘవేందర్ వీళ్ళందరూ కూడా మంచి ఉద్యమం వల్ల చాలా గట్టిగా బలంగా ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు. గట్టిగా వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ఈరోజు నా విజ్ఞప్తి ఏంటంటే అవుట్సోర్సింగ్లో రెవెన్యూలో ఒక 600 మందిని తీసేసింది అనుకో, తక్కిన డిపార్ట్మెంట్లు అందరూ కూడా లేవాలి బ్రదర్. మీరు అందరూ కూడా లేచి కొట్లాడాలి. ఈరోజు ఒక పర్సన్ తీసినా రాష్ట్రం అందరూ కూడా స్పందించాలి. ఈరోజు రెవెన్యూ వాళ్ళని తీసింది కదా, మమ్మల్ని ముట్టుకుంటారు లేరు కదా అనేది కరెక్ట్ కాదు. ఇది రేపు మీ మీద కూడా వాడవచ్చు. కాబట్టి ఒకరిని టచ్ చేసినప్పుడు ఇంకొకళ్ళని టచ్ చేస్తే భయపడాలి. ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉద్యమం ఉండాలి. రేపు ఆయన నా డిపార్ట్మెంట్ ఇప్పుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎంత ధైర్యం చెప్పండి.
ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళి 600 మంది ఇస్తున్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా రేపు ఈయనను ఎన్నికలలో అయిన సంగతి చూస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ధైర్యం చేయడు. అర్థమైందా? ఆ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది పెట్టాలి వీళ్ళకి టెర్రర్ని పెట్టాలి. వీళ్ళు ఏమైనా పైసలు సంపాదిస్తారు. అర్థమైందా? ఆ డబ్బు మేము 5,000 3,000 ఓట్లకి ఇస్తాము. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తారనుకుంటున్నావు? ఈరోజు ఆయన అన్న పొలంలో ఆరోళ్ళు నాటేస్తూ ఉంటే కార్లో పోతా అక్కడ ఆగుతాడు. ఏం పిన్నమ్మా బాగున్నావా అది ఇది అంటాడు. అని జేబులోకి వెళ్ళి ఒక 500 తీసి గాజులు కొనుక్కోండి అంటారు. అబ్బా సీనన్నా అని అంటారు. అర్థమైందా? అంటే ఎర్రేసి శాపగుంజే రకాలన్నట్టు ఇవి. అక్కడ మనం అన్నీ కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఈరోజు వీళ్ళతో అక్రమార్కులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరిని ఎక్కడ తీసినా కానీ ఈరోజు అందరు అవుట్ సోర్సింగ్ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మేము నిలబడితే తప్ప ఈరోజు మన హక్కులు కాపాడుకునే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా మనం అందరం చాలా బలంగా నిలవాలి. గట్టిగా ఉద్యమం వచ్చే రోజుల్లో ఇంకా బలంగా చేద్దాం. ఇంకా కొంతమంది కూడా తీసేసే ఆలోచన చేస్తున్నట్ట ప్రభుత్వం. ఎవరిని కూడా తీసేసే ఆలోచన లేదు. అందరినీ తీసేసే ఆలోచన చేస్తే మిమ్మల్ని తీసేసే ఆలోచన కూడా మేము చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తాం కూడా. ఆ మార్గంలో మేము తువ్వ కూడా వేస్తాం. అర్థమైందా? గతంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దలు కూడా ఎవరు నమ్మపోయేది ఇక్కడ బీఆర్ఎస్ అనేది నెక్స్ట్ టైం ఓడిపోతుంది అంటే ఆయన ఎప్పుడు పోవాలని అనేది దాన్ని చేసి చూపించినాం. రేపు వీళ్ళది కూడా అదే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కరు ఆవేదన చూస్తున్నాం కదా ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక హెల్త్ పరిస్థితికి వస్తే ఈరోజు మాకు పర్మిషన్ లేకుండా పైసలు కట్ చేసుకుంటారు. ఇక డిఏలు పిఆర్సీల గురించి ఎత్తనే లేరు. ఇక పోలీసు ఇవాళ నేను స్టేషన్లో అరెస్ట్ కొంత పోలీసులు కలుస్తుంది. వాళ్ళు 2 సరెండర్లు రావాలంట. ఇవాళ దాకా వాళ్ళకి వచ్చే సరెండర్స్ వాళ్ళు రావాల్సిన కూడా ఇవాళ వాళ్ళకి రాని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ ఉద్యమం మనం ఇదే విధంగా కొనసాగిద్దాం. వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు పెట్టుకుంటారా, ఇంకేమేమి చేస్తారా, ఇంకేం శాతం అంతకు మించి వాళ్ళతో ఏం కాదు. ఏం ఎగిరెగిరి పడ్డా ఇంకో 2 ఏళ్ళే, అంతకు మించిన ఎగిరిపడేది లేదు, ఏం లేదు. ఆయనతో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీకి కోపం వచ్చిందనుకో ఏ క్షణాన్నైనా పోవచ్చు, ఊడిపోవచ్చు. ఎక్కువ తక్కువ ఏలాడద్దు. ఇవాళ పదవి ఉన్నట్టే. ఇవాళ మొన్న మా మిత్రుడు రాత్రి కర్ణాటకలో ఒక మిత్రుడు చెప్తుండే సిద్ధరామయ్య గారు ఎప్పుడు ఎక్కడికి పోయినా ఫుల్ హడావుడిగా ఉండేదంట. మొన్న సెక్రటరీలో అటు ఇటు ఒకడే తిరుగుతున్నాడంట. పక్కన 1+1 గుళ్ళేరంట. ఒక మనిషి పలకరించేటోడు గుళ్ళేడంట. అటువంటి పరిస్థితులు అంటే ఇంకో మనిషి లేడంట మాట్లాడడానికి. పవర్ పోతే అట్లుంటుంది. అంటే సిద్ధరామయ్య అనే స్టార్ వాట్ లీడరు అంత ఫాలోయింగ్ ఉన్నోడే ఆ పరిస్థితి వస్తే రేపు నువ్వేందో ప్రపంచం అంతా చేసి మళ్ళీ నేను చెప్పే అవసరం నువ్వేంది, నీ క్యారెక్టర్, నీ గుణం ఏంది, నీ ఘనం ఏంది, నీ మాటలేంది అన్నీ కూడా ఇది చేయొచ్చు. ఖచ్చితంగా పిల్లల్ని ఏదైతే క్రిమినల్స్ అని అన్నాడో దాన్ని సీరియస్గా తీసుకుంటాం. దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం. దాని గురించి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దయచేసి దీనిపైన మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు అడ్డం మీద నిలబడే కూలి జీతం గుర్రాదు. అడ్డం మీద నిలబడే కూలికి రోజు 1000 రూపాయలు వస్తాయి. ఈరోజు వాళ్ళకి సగటున వచ్చేది 550కి వెళ్ళి 600 రూపాయల కూలి వస్తుంది. అంటే 1000 రూపాయల కూలి మాట్లాడుకున్నప్పటికీ అందులో దాదాపు 13,000 కూలీలు మీకు జిఎస్టీ పేరు మీద, పిఎఫ్ పేరు మీద, ఈఎస్ఐ పేరు మీద కట్ చేసుకుని కానీ వాటికి గట్టరు మధ్యలో ఏజెన్సీలు. అవన్నీ దొబ్బేసి వీళ్ళందరూ పంచుకుంటారు. ఎవరు? అధికారులు, ఏజెన్సీలు ఆ కమిషన్లు పంచుకుంటారు. మొన్నటి దినాన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి జనగాంకి వెళ్ళి వాళ్ళకు 15 నెలలకే జీతం రాలే. మేము పోరాటం చేస్తే కొట్లాడితే మొన్న ఏకకాలంలో 15 నెలల జీతం వస్తే వాళ్ళున్న ఏజెన్సీ నాకు ఒక్కొక్కటి 50,000 రూపాయలు కమిషన్ ఇమ్మన్నాడంట. అంటే ఈరోజు 15 నెలల జీతం ఒకటిసారి వస్తే ఎంత వచ్చింది? 2.5 లక్షలు వచ్చే వరకు నాకు ఒక్కొక్కటి 50,000 కమిషన్ ఇవ్వాలన్నాడంట. అంటే పనిచేసింది 5,000కు, మన ఏది 17,000కు. ఈరోజు నువ్వే అంత కట్ చేసుకుంటే ఎట్లా? అంటే ఈరోజు అద్దం మీద సగటున ఈ రాష్ట్రంలో మామూలుగా బతకాలనుకున్నా రోజుకు 1000 రూపాయలు కావాలంటే ఒక కుటుంబానికి అంటున్నా, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి మినిమం 1000 రూపాయలు రోజు 1000 రూపాయల వారి కూలి వస్తేనే ఈరోజు బతుకుతారు. అంటే ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు సుప్రీంకోర్టు చెప్పిన సమాన పని సమాన వేతన ప్రకారం కూలి ఇవ్వాలనే ఇస్తలేరు. ఇంతకుముందు కూలీల గురించి ఎవరు మాట్లాడేది? కమ్యూనిస్టులు మాట్లాడేది. మరి కమ్యూనిస్టులు ఏమైనరు? ఎక్కడ పోయిన కమ్యూనిస్టులు లేరు. కాబట్టి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. అందులో ఈరోజు రెవెన్యూలో దాదాపు 6,032 మందిని తీసేసారు. ఎందుకు తీసేసారు 632 మందిని అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆకలి ఎక్కువ.
ఎంత ఆకలి అంటే భూములు తిన్నా పైసలు తీరాయి, ప్రాజెక్టులు మింగినా పైసలు నిండాయి, అడ్వర్టైజ్మెంట్ పైసలు తిన్నా కడుపు నిండది, ఎంత తిన్నా లాస్ట్లో మల్కం చెరువు మింగిండి, అక్కడ మింగి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హైదరాబాద్ కనబడతలేవు, అది మొక్కలో పోతలేరంట. మల్కం చెరువులో మల్టీ స్టోర్ దాదాపు 50-60 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ కట్టిండ్రు, అయినా కానీ కడుపు నిండక ఈ 632 మంది తీసేసి రెవెన్యూ శాఖలో ఉద్యోగులు అని చెప్తే ఒక్కొక్క దగ్గర 5-5 లక్షలకు అమ్ముకోవచ్చు అని వాడు ఐడియా ఇచ్చిండట. ఇస్తే 632 మందిని తీసుకున్నారు. ఈ మధ్యలో ఈ చదువురాని మంత్రులకు, నాలెడ్జ్ లేని మంత్రులకు మాట్లాడతారు, సార్ ఎందుకు సార్ 632 మంది? పాలసీ మ్యాటర్, ఏ పాలసీో తెలియదు. పాలసీ అంటే దేనికోసం చేస్తారు? పాలసీ దేనికోసం ఉంది? పాలసీ అంటే బతికేనికి ఉంటుంది పాలసీ. పాలసీస్ దేనికోసం చేస్తారంటే అన్నం పెట్టడానికి పాలసీ ఉంటుంది, విద్య చెప్పడానికి పాలసీ ఉంటుంది, అదంటే ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, అగ్రికల్చర్ పాలసీ అంటారు. అట్లా మీకు పంచవర్ష ప్రణాళికలు ఆ రోజు నెహ్రూ గారు తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళందరూ ఇదివరకు మంత్రుల దగ్గర అటెండర్లుగా లేకుంటే ఏది వాళ్ళకు తాబేదారుగా పనిచేసిన వాళ్ళు ఇలా మంత్రులైన కాబట్టి పాలసీ అనేది వాళ్ళు చెప్పంగిన్నారు. పాలసీ మ్యాటర్ అంట. పాలసీ దేనికోసము? 632 మంది తీసేయమని ఏ పాలసీ చెప్పింది? ఒక ఆయన నవీన్ అని ఐటీ ఎంప్లాయ్, ఐటీలో డ్రైవర్గా పనిచేస్తాడు, ఏది మన సెక్రటరియట్లో ఐటీ డిపార్ట్మెంట్లో. ఆయన అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయాడు. 100కు ఫోన్ చేస్తే 100కు ఫోన్ చేసి ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయారు. ఆ ఉస్మానియా దవాఖాన తీసుకుపోయి కింద పడ్డ తర్వాత 3 రోజులు మంచిగా అయినాక రిచార్జ్ మళ్ళీ నౌకరికి వస్తే నౌకరు అమ్మేసిండ్రు. నవీన్ అనేట అయింది. నేను ఫోన్ చేసిన, ఎందుకు తీసేసిండ్రు అంటే లేదు తీసుకుంటామన్నారు. ఎందుకంటే 5 లక్షలు 6 లక్షలు వస్తాయి సెక్రటరియట్ కానీ. ఈ విధంగా మీకు మళ్ళా ఈ 20 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళని తీసేస్తే అంటే ఈరోజు అవి సగం వయసుకు వచ్చిన ఎడ్లు, సగం వయసుకు వచ్చిన కుక్కలు లెక్క అన్నట్టు అర్థమైందా? దాని రోడ్డు మీద వదిలే సెట్ అవుతారు. వీళ్ళు కూడా అట్నే నా అటు బతకలేరు, నా ఇటు బతకలేరు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆగమైపోయిన పరిస్థితి, వాళ్ళకి ఈరోజు నౌకర్లు లేవు, వాళ్ళు రోడ్లపైన ఉన్నారు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు అనేది లేవు. ఈరోజు మనం ఢిల్లీలో చూసినాం. మనం ఢిల్లీలో దేనికోసము? అక్కడ కేంద్ర మంత్రి అంట పేపర్ అమ్మిండంట, ఓకేనా? అక్కడ కేంద్ర మంత్రి పేపర్ అమ్మిండు అని చెప్పారు. కేంద్ర మంత్రి ఏం అమ్మలే, మధ్యలో ఎవడో అమ్మిండు. కానీ నువ్వు నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి దీక్షలు చేశారు. మరి ఇక్కడ నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? ఇంతమంది రోడ్లపైన పడితే. ఈరోజు మరో అంశం, ఈరోజు నా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ 632 మందిని తీసేయాలి, ఇమీడియట్గా వాళ్ళని తీసేసిన ఇమీడియట్గా తీసుకోవాలి, టర్మినేషన్ ఎత్తేయాలి. అక్కడ సెక్రటరీలో తీసేసిన ఐటీ ఎంప్లాయీని కూడా వెంటనే తీసుకోవాలి అనేది మా డిమాండ్. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పని సమాన వేతనం అనేది ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేది నా ఇంకో సూచన. ఇక అన్నాడు ఏ దొంగతనం చేసినా దొరుకుతాడు. ఈరోజు సరే ఏపీతోనే పొలుద్దాం. ఏపీలో నో ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ నో ఫీజు హ్యాపీ రైటా? ఏపీతో ఇంకోటి పొలుస్తా. ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, మరి నువ్వెందుకు ఇస్తావు జాబ్ క్యాలెండర్? ఏపీలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ చేసిండ్రు, మరి నువ్వెందుకు చేస్తలేవు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్? ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఒక 100 కంపెనీలు వైజాగ్కు తీసుకుపోయిండు, మరి నువ్వెందుకు తీసుకువస్తావు వైజాగ్కు? ఇవాళ స్విస్ బ్యాంక్లో దావోస్కు పోయింది కదా, స్విస్ బ్యాంక్లో 18 కొత్త అకౌంట్లు స్విస్ బ్యాంక్లో తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారో చెప్పండి. మీరు పెట్టుబడులు దేనికి పోయిందా? పెట్టుబడులు పెట్టిన 18 అకౌంట్లు కొత్తగా మొన్న 2025 దావోస్కు మన అక్కడ జరిగినటువంటి సమిట్లో తెలంగాణకి వెళ్ళి కొత్తగా 18 అకౌంట్లు, అంటే మినిమం ఒక అకౌంట్ 100 కోట్ల తక్కువ ఇయ్యారు కదా అందులో, అంటే ఒక్కొక్కరు మినిమం బ్యాలెన్స్ 100 కోట్లు, అర్థమైందా? అంటే అసొంటి 18 అకౌంట్లు క్రియేట్ అయినాయి. ఈ 18 అకౌంట్లు ఎట్లా అకౌంట్ అయినాయి అర్థమైందా? చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరి పైసలు పోయినాయి. కాబట్టి ఈరోజు నువ్వు పోల్చుకో ఏపీతోని. నేను ఏపీతో అంటే ఏపీలో వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, ఏది గురూజీ ఉన్నాడు, శిష్యుడు ఇద్దరు ఉన్నారు. సంబంధం లేదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అవునబ్బా, నీకు సంబంధం లేదు, ఈరోజు నీ సంబంధం లేదని అంటున్నా. మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, ఇవాళ నువ్వు ఇవ్వాలి కదా బ్రదర్. 14 లక్షల మంది ఇక్కడ ఓటర్లు, 14 లక్షల మంది ఐడి కార్డులు. ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల మీద ఉంటే బిచ్చగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద భిక్షగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద రోజు తాగుబోతు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. ఎందుకంటే నీకు రోజు ట్యాక్స్ కడతాడు, అదే నీకు రోజు ట్యాక్స్ కడతాడు. కాబట్టి ఆధార్ కార్డు ఉన్నోడు, ఓటర్ కార్డు ఉన్నోడితో నా సంబంధం లేదనద్దు, అందరితో సంబంధం. అదే కదా ఈరోజు రంగనాథ్ గారు ఎందుకు తీసిండ్రు? నువ్వు అర్ధరాత్రి పొద్దున్న 4 గంటలకు పోతావు, శనివారం ఆదివారం చూసుకుంటావు, ఇళ్ళల్లో పండుగలకు ఊర్లలో పోయినప్పుడు ఇళ్ళల్లో దొంగతనాలు పడతావు చూడు, అట్లా పోతావు, ఆ ఇండ్లు మొత్తం కూలగొడతావు. ఈరోజు వాడు ఎవరో తెలియదు అన్నట్టు పోతావు. కోర్టు దాని మీదనే సీరియస్ అయింది. ఈరోజు నీ కూల్చివేతల మీద సీరియస్ కాలే. ఈరోజు వీళ్ళు ఎవరు అని కూడా మీరు అనద్దు, వాళ్ళు మన పౌరులే,
వీళ్ళు మన పౌరులే. 14 లక్షల మంది రేపు ఈ తెలంగాణ యువ కిరీటాలు, వాళ్ళు యువ కిషోరాలు. అర్థమైందా? వాళ్ళని మనం తెలంగాణ ఏ విధంగా వాడుకోవాలో ఆలోచించాలి. ప్రతి మనిషిని ఈ రాష్ట్రం వాడుకోవాలి. నిర్మాణాలు అంటే బిల్డింగ్ కూలగొట్టుడు కట్టుడు కాదు బ్రదర్. నిర్మాణాలు అంటే బతుకు నిర్మించాలి, మనుషులను నిర్మించాలి, ఈరోజు విద్యార్థులను నిర్మించాలి. అదే కదా ఈరోజు నిర్మాణం అంటే. తెలంగాణ నిర్మాణం అంటే అదే. ఆ నిర్మాణం జరగాలి. ఈరోజు ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ళ వరకు నిర్మాణాలు జరగలేదు, కంప్లీట్ డెమాలిషన్ జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రజాప్రభుత్వం అనిపించుకొని ప్రజలను కలవండి, ప్రజలకు సెకండ్లు ఇవ్వండి, ప్రజలకు రావాల్సిన బకాయిలు మీరు వాళ్ళకి రావాల్సిన హక్కులు వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కొట్లాడంగా మీలాంటి వాళ్ళు నిరుద్యోగులు కొట్లాడంగా ఒక 7,000 ఉద్యోగాలు వేసినట్టున్నారు. దానిపైన ఏం చెప్తారన్న? ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారు నిరుద్యోగులు. బ్రదర్, ఫస్ట్ అయితే నేను ఆ 7,000 ఉద్యోగులను మీరు వినియోగించుకోమని చెప్తా. అదేందా 13,000 కోట్ల మనం కొట్లాడదామని చెప్తా. ఫస్ట్ 7,000 ఉద్యోగాలు పడ్డాయి. ఆ 7,000 ఉద్యోగాలు ఈరోజు బ్రదర్ ఒకటి ఏంటంటే కొంతమంది గుంటనక్కలు ఉన్నాయి వీటిని వాడుకోనికి. అర్థమైందా? గుంటనక్కలు ఉన్నాయి. అవి ఇప్పుడు పడ్డట్టుగా ఎక్కతట్టుగా మీరు చూసుకోండి. కాకపోతే ఇలా 46వ జీవోని ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయాలి. కానీ 13,000 ఖాళీలు కూడా 13 కాదు బ్రదర్, వీళ్ళ స్టాటిస్టిక్స్ తెలియదు. ఇప్పుడు నా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు 25,000 మంది కదా, అలా 10,000 మంది పోలీసు రిటైర్డ్ అయినారు అబ్బా. ఆల్రెడీ 19,000 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి. 19 ఉన్న 20,000 ఎంత? 29,000 పోలీసులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు తెలుస్తలేదు పాపం. 20,000 అంటున్నారు. 20,000 కాదు, 29. మొత్తం మీ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు 33 జిల్లాలు కలిపి 2,67,000 పోస్టులు ఉన్నాయి. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 2,67,000 పోస్టులు ఇయాటికి యాజ్ ఆన్ టుడే ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్న పోస్టులన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు 31,000 ఖాళీలు ఉన్నాయి. పోలీసులు 29,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదే డైలీ రిటైర్ అయిన వాళ్ళు లెక్క తీసుకుంటే రిటైర్ అయిన 10,000 అయినప్పుడు నీకు 20,000 అని డబ్బే ఉండే. 10,000 30,000 పోస్టులు ఈరోజు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఖాళీలు నింపే ప్రయత్నం ఎప్పుడైనా మనం చేయాలి. కానీ ఈరోజు పద్ధతిగా కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాడిని వినియోగించుకుంటా తక్కిన పోస్టులు కూడా మనం ఉద్యమం చేయాలి. ఓకే, మాట్లాడు. మా జడ్సన్ గారు, ఈ విద్యార్థులు రిటైర్డ్ ఎంప్లాయీస్ గత 2 సంవత్సరాలు బట్టి ఎడతెరిగి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఇన్హ్యూమన్ అన్లాఫుల్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి ఇవన్నీ అణగదొక్కేసి వాళ్ళ కోరికలన్నింటినీ ఈయన ఒక్కరే ఒంటి చేతితో డీల్ చేయడం కొంతవరకు విజయం సాధించారు. అయితే ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ విషయంలో ఎందుకు ధోరణికి వెళ్తాయి? హామీలు ఇచ్చినాయి, విపరీతమైన హామీలు ఇచ్చినాయి. హామీలు తప్పించుకునే ధోరణిలో ఎవరు అడిగినా సరే క్వశ్చనింగ్ చేసిన వాళ్ళు తొక్కేసినప్పుడు అసలు ఎవరు ముందుకు రావట్లేదు. ముందుకు రాని పరిస్థితులు ఈ పరిస్థితి అదే అధికార పార్టీకి చెందుండి కూడా ఆ పదవులు పోగొట్టుకొని బయటకించినా కూడా వదలని పోరాటం చేస్తున్నారు. రోజు ఇదే. ఇప్పుడు ఇంచుమించు మీ ఇద్దరం కూడా 1 సంవత్సరం నుంచి కలిసి పని చేస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్స్ పైన, రిటైర్డ్ ఎంప్లాయీస్ పనుల పైన ఢిల్లీ వరకు కూడా వెళ్ళారు. వెళ్ళి కోర్టులో కేసులు ఎన్ని రకాలు చేయాలో చాలా గొప్ప ఐడియాలజీ, చాలా గొప్ప తయారు చేశారు. ఎవరైతే అణగారిన వర్గాలు, విద్యార్థులు, ఇటువంటి నిరుద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని సెక్షన్లు లాభపడే విషయాలు మంచి అజెండా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ప్రజల్లో ప్రతిస్పందన లేదు అంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు బయటకు రావడం లేదు, వాళ్ళు బాధలు పట్టడం లేదని అర్థం చేసుకోవాలి. ఈ పోరాటాలు అందరికీ లాభపడుతున్నాయి. దీంట్లో ప్రభుత్వానికి కూడా లాభపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా సమస్యలు తెలుస్తున్నాయి ఏంటంటే పబ్లిక్ నుంచి. అంతకుముందు కళ్ళు మూసుకొని ఇది అడిగినోడు ఎవడు అడుగుతాడు, ప్రతిపక్షాలు ఏమడుగుతాయి, అన్ని హైకమాండ్లు అన్నీ మాకు ఢిల్లీ 2 హైకమాండ్లు ఉంటాయి, పక్క స్టేట్ ఒక హైకమాండ్ ఉంటుంది, పాత అపోజిషన్ ఒక హైకమాండ్, ఈ గవర్నమెంట్లు ఇంకేం పని చేస్తాయి. ఇక్కడ ఇట్లాంటి ఇండిపెండెంట్ వర్క్ బయలుదేరి ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి పోరాడుతుంది. ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే నిజంగా ప్రజల్లో కూడా ఒక ఇది రావాలి, చైతన్యం రావాలి. రేపు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అంతకంటే ఇక్కడ నిరుద్యోగులు ఎంత బాధలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తే ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ అలవాటు చేశారు, ఆరోగ్యశ్రీ లేదు, రైతు బంధు అలవాటు, రైతు బంధులు లేవు. అంతా అస్తవ్యస్తం గందరగోళం గత ప్రభుత్వం చేసింది. భజగోవిందం ఏదో శతం అన్నట్టు తయారైంది. అవతీసిన గంధం ఆ తాతకి దేనికి సరిపోయింది. ఆదాయం అప్పులు తెచ్చాం, ఈ యొక్క సోది సరిపోయింది. ఇది ఏది కూడా ఖచ్చితంగా అసలు చట్టబద్ధ పాలన లేదు. కోర్టు 2 సంవత్సరాలు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఎగ్జిస్ట్ స్టిక్సర్స్ పాస్ చేసి స్టేషన్ లోపల పెడతానని, కమిషన్ లోపల పెడతాను. అది ఎవరికి పోతుందో అంతా క్రెడిట్ చీఫ్ మినిస్టర్ పోవాలి. ఆ చీఫ్ మినిస్టర్ పట్టించుకున్నప్పుడు ఇంక ప్రజలు ఏం చేయగలుగుతారు? నిస్సహాయాలు. ఇలా మనం ఒక్క అవకాశం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వదు, అట్లా మాట్లాడాలి. అన్పార్లమెంట్ క్వశ్చన్స్ అన్పార్లమెంట్ ఇవ్వద్దు.
ఎందుకంటే సీఎం దృష్టిలో గుడ్ బాయ్స్ అనిపించుకునే ప్రయత్నం నడుస్తుంది, ఆ అవకాశం మనం ఇవ్వద్దు. రాండి రాండి.